సార్ నమస్తే సార్. నమస్తే అన్న. మీరు మా ఆశ్రమానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇక్కడ అందరికీ నేను కూడా ఒక అభిమానిని మీకు. థ్యాంక్ యూ. ఫస్ట్గా మాకు హీరోని పరిచయం చేస్తారు కనుక ఫస్ట్ మేము హీరోలకే అభిమానులం. మీరు మాకు తెలియదు, మిమ్మల్ని ఓన్లీ పేర్లు తెలుసుకుంటాం మీ దగ్గర. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది మేము చిన్న మామూలుగా చదువుతాం, కానీ హీరో వచ్చినట్టు మీరు రారు పోస్టర్ పెద్దగా. అయితే నాకు ఒక అభిమాన హీరో ఉన్నాడు సార్, పవన్ కళ్యాణ్. ఓ నువ్వే కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. అదే సార్, మీకు ఒక ప్రశ్న అడగాలి సార్. మేము కూడా మాకు ఒక డౌట్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ విషయంలో, మీ విషయంలో మాకు ఒక డౌట్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారితో మీరు బద్రి తీసిన తర్వాత మరి ఇంతవరకు ఏ సినిమా కూడా తీయలేదు అనుకుంటాం సార్ మేము. అయితే ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ నుంచి ఇంతవరకు సినిమా రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అట్లకు ఈ ప్రశ్న అందరికీ చాలా మందికి ఉంది. కళ్యాణ్ నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చేవాడిని, నన్ను డైరెక్షన్ చేసింది కళ్యాణ్. ఓకే, నేను మళ్ళీ కళ్యాణ్తో సినిమాలు చేద్దామని అనుకుని ఆయన కథలు చెప్పాను. ఈడియట్ కథ చెప్పా, అమ్మ నాన్నకి తమిళ అమ్మాయి కథ చెప్పా, పోకిరి కథ చెప్పా, గోలీమార్ కథ చెప్పా. నేను చెప్పినాయి ఇలాగా చెప్తుంటున్నప్పుడల్లా ఏదో నవ్వుతాడు, చేద్దామంటే అది జరగట్లేదు. ఈ మధ్యన ఒక 3 రోజుల క్రితం మళ్ళీ ఆయన కలిశాను. సో ఈ సంవత్సరం కళ్యాణ్తో సినిమా చేస్తున్నాను. అది నువ్వు జైలు నుంచి బయట రాపని లోపలికి వచ్చి నీకు చూపిస్తున్నాను నేను. సరే, ఓకే సార్, మంచిది.